హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన మరొక ముఖ్యమైనటువంటి అప్డేట్ అయితే మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. అదేంటంటే చాలామంది మేము అర్హులం సార్, అర్హులు అయినా కూడా మాకు లిస్ట్ 1లో కానీ, లిస్ట్ 2లో కానీ, లిస్ట్ 3లో కానీ మాకు పేరు రాలేదు. మరి ఏంటి, మేమైతే అర్హులమే, మాకు ఎటువంటి జాగలేదు, ఎటువంటి ఆస్తిపాస్తులు లేవు అని చాలామంది అడుగుతున్నారు. అంతేకాకుండా మీరు అర్హులైన వాళ్ళు కొందరు ఈ గ్రివెన్స్కి అప్లికేషన్ చేసి ఉంటారు. ఓకే, అందులో కంప్లైంట్ అయితే చేసి ఉంటారు. ఆ కంప్లైంట్ ఇచ్చినా కూడా మేము అంటే మాకు ఎటువంటి సొల్యూషన్ దొరుకుతలేదు, ఎటువంటి మాకు రెస్పాన్స్ వస్తలేదు, మరి ఏం చేయాలి అనే కాన్సెప్ట్తో మేము ఈ వీడియోని అయితే మీ ముందుకైతే తీసుకురావడం అయితే జరిగింది. సో అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఇందిరమ్మ ఇండ్లు అప్లికేషన్ చేసుకోవడానికైతే మీరైతే అర్హులు అని అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ స్టెప్స్ను ఫాలో అవ్వండి. మీకు ఖచ్చితంగా ఇందిరమ్మ ఇండ్లు వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, ఇట్లాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ మీరు వెంటనే పొందాలంటే కనుక మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, చూడండి ఫ్రెండ్స్. ఒకసారి ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టచ్ చేయండి. ఆల్ ఉంటుంది, ఆల్లో పెట్టుకోండి. నేను చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ అందరికంటే మీరు ముందే నేర్చుకోవచ్చు, అన్ని పొందొచ్చు. ఓకేనా? సో ఫ్రెండ్స్, అయితే ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనకు స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి. ఆన్లైన్లో మనకు ఇందిరమ్మ ఇండ్లు .telangaana.gov.in అనే వెబ్సైట్ ఉంటుంది. దానికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి మనము ఫస్ట్ మనకు వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఎట్లా చెక్ చేసుకోవాలనే వీడియోని ఆల్రెడీ చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఓకే, ఇదిగోండి మీరు స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు. ఇదిగోండి ఇట్లానే వస్తుంది. ఇక్కడ అప్లికేషన్ సెర్చ్ అని కనబడుతుంది కదా రైట్ సైడ్ పైన. ఓకే, సో మీ మొబైల్లో అయితేనేమో 3 లైన్స్ వస్తాయి, 3 లైన్స్ మీద టచ్ చేయాలి. మన కంప్యూటర్లో అయితేనేమో ఈ విధంగా వస్తుంది. ఇక్కడ అప్లికేషన్ సెర్చ్ మీద క్లిక్ చేయండి. అప్లికేషన్ సెర్చ్ మీద మీరు క్లిక్ చేస్తే మీకు మొబైల్ నెంబర్ ద్వారా కానీ, ఆధార్ నెంబర్ ద్వారా కానీ, లేకపోతే అక్కడ ఐడి నెంబర్ ద్వారా కానీ, రేషన్ నెంబర్ ద్వారా కానీ రకరకాలుగా మీకు సెర్చ్ చేసుకోమని ఉంటుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, లేకపోతే ఆధార్ నెంబర్, మీ ఇష్టం. మీరు ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో ఆ రోజు ఏది ప్రజాపాలనలో ఆ డీటెయిల్స్ అక్కడ అంటే మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి సింపుల్గా, లేదంటే ఆధార్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని సెర్చ్ మీద కొట్టండి. గో మీద క్లిక్ చేయండి. గో మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు వస్తేనే ఓకే. మొత్తానికి రాకపోతే ఏం చేయాలంటే ఫస్ట్ కంప్లైంట్ ఇవ్వాలండి. దీని కిందనే చూడండి, ఇక్కడ కంప్లైంట్ ఎట్లా ఇవ్వాలంటే కనుక క్లిక్ హియర్ టు రేజ్ గ్రివెన్స్ ఉంది కదా, క్లిక్ హియర్ టు రేజ్ గ్రివెన్స్. సో గ్రివెన్స్ దాని అర్థం ఏంటంటే మన మనోవేదన అని అనొచ్చు, మన పరిస్థితి అనొచ్చు, మన బాధ అనొచ్చు. ఓకే, ఇట్లా రకరకాల అర్థాలతోనైతే మనం తెలుగులో పిలుచుకుంటాము. సో ఈ మన మనోవేదన అంటే మనకి అయినా కూడా రాలేదు, ఇంత తిరిగినా ఇంత అప్లికేషన్ పెట్టుకున్నా రాలేదు, మరి ఏం చేయాలి అనేది అర్థం వస్తుంది. సో క్లిక్ హియర్ టు గ్రివెన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్ అక్కడ ఓటీపీ వస్తుంది. ఓటీపీని అక్కడ ఎంట్రీ చేసేసి నెక్స్ట్ మీదకి వెళ్ళండి. సో నెక్స్ట్ మీదకి వెళ్తే కనుక మీకు ఏంటంటే అక్కడ రాయమని అంటుంది మీ పరిస్థితి ఏంది, ఏం ప్రాబ్లం మీకు అనేది ఒక బాక్స్ వస్తుంది. బాక్స్లో రాసి సబ్మిట్ మీద కొట్టండి. మీకు అయితే ఒక కంప్లైంట్ నెంబర్ అయితే వస్తుంది. ఓకేనా? సో ఈ కంప్లైంట్ నెంబర్ వచ్చిన దాన్ని బట్టి మనకు ఎప్పుడైతే కంప్లైంట్ నెంబర్ వస్తుందో, ఈ కంప్లైంట్ నెంబర్ వస్తే దీనిలో మనకు ఈ హోమ్ పేజ్లో, ఇదే వెబ్సైట్లో హోమ్ పేజ్లో వాళ్ళకి ఫోన్ నెంబర్స్ ఉంటాయి, టోల్ ఫ్రీ నెంబర్స్. ఫోన్ చేసి మన పరిస్థితి అయితే తెలుసుకోవచ్చు. ఓకేనా? సో అయినా కూడా మనకు తెలియకపోతే ఏం చేయాలి? ఓకే, వాళ్ళు రెస్పాండ్ కాలేదు అయినా కూడా ఏం చేయాలంటే ఇప్పుడు చూడండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం గ్రివెన్స్ ఇచ్చినా కూడా లిస్టులో పేరు రాకపోతే ఇందిరమ్మ ఇల్లు మనం కోల్పోకుండా ఉండాలంటే, మనం ఇందిరమ్మ ఇల్లు దక్కాలంటే ఏం చేయాలి అనేది ఇప్పుడు చూడండి ఇక్కడ. సో చాలా మందికి ఈ పథకాన్ని అర్హులే, అయితే తగిన సమాచారం లేదంటే అధికారులు స్పందించకపోవడం వల్ల, లేకపోతే మనం అప్లికేషన్ చేసినా కూడా లిస్ట్ ఎక్కడో పొడగొట్టడం వలన ఈ మంజూరైన లిస్టులో మన పేరు అయితే లేకుండా పోతుంది. ఇది అందరూ మనకు తెలుసు. సో ఎవరైతే ఈ మంజూరు కాలేదని మీరు చెప్తుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ స్టెప్స్ని ఫాలో అయితే ఖచ్చితంగా మీరు ఇందిరమ్మ ఇల్లు పొందే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు చూడండి. కాబట్టి పేరు లిస్టులో తప్పకుండా ఉండేలా ఈ స్టెప్స్ని అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇందాక మనం చెప్పినట్లుగా ఖచ్చితంగా మనం ఏంటంటే ఈ అప్లికేషన్ సెర్చ్లో మన పేరు ఉందా లేదా అనేది ఒకసారి ఫస్ట్ చెక్ చేసుకోండి. ఓకే, సో పేరు లేకపోతే ఏం చేయాలంటే మీ గ్రామ వాలంటీర్ లేదా సచివాలయానికి అయితే ఖచ్చితంగా వెళ్ళి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి. మీరు వెళ్ళే ముందు ఏంటంటే ఖచ్చితంగా మీ ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, మీ క్యాస్ట్ లేకపోతే ఇన్కమ్ సర్టిఫికెట్ ఇట్లాంటివి తీసుకెళ్ళాలండి. ఓకేనా? సో ఖచ్చితంగా మీరు ఎందుకు మాకు రిజెక్ట్ అయింది ఏంటిది అనేది తెలుసుకోండి. సో పేరు రాకపోవడానికి కారణం మనం అర్హులే అయినా కూడా ఎందుకు రాలేదు, సో అనర్హుల కింద పెట్టారా ఏంటిది అనేది ఖచ్చితంగా ఒక సమాచారాన్ని అయితే తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మీకు ఇది ఉన్నదని మా దృష్టికి వచ్చింది అందుకే మీకు రాలేదు అని చెప్తారా, లేకపోతే
మీకు ఆస్తిపాస్తులు ఉన్నాయని అని చెప్తారా, లేకపోతే మీకేమన్నా ఏంటి ఆల్రెడీ ఇందిరమ్మ ఇండ్లు వచ్చిందని చెప్తారా, ఏం అసలు వాళ్ళ రీజన్ ఎందుకు పక్కకు పెట్టారో మనల్ని లిస్ట్లో రాకుండా ఏం చేశారో తెలుసుకోండి ఫస్ట్. ఓకేనా? సో అర్హత ఉన్నప్పటికీ కూడా మన పేరు లేకుంటే గ్రివెన్స్ నమోదు చేయండి. సో ఇందాక మనం ఎట్లా గ్రివెన్స్ మనవేదన సబ్మిట్ చేయాలనేది మాట్లాడుకున్నాము. ఓకే, మనది ఆన్లైన్ సెంటర్ ఉంటుంది ఫ్రెండ్స్, ఇక్కడ మెయిన్ రోడ్కే ఉంటుంది. ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది ఈ విధంగానే మీకు ఇస్తూ ఉంటాను. కాబట్టి ఇట్లాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ మీరు ఇప్పుడే వెంటనే పొందాలంటే కనుక ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్లో ఆల్ పెట్టుకోండి. వెంటనే నేను చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ మీరు పొందొచ్చు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే గ్రివెన్స్ మనం మన ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదుకు సంబంధించిన స్టేటస్ కూడా మీరు తెలుసుకోండి. ఇదే పేజీలో మీకు గ్రివెన్స్ అని కనబడుతుంది, ఇదిగోండి ఇక్కడ. సో ఈ గ్రివెన్స్ మీద క్లిక్ చేసి స్టేటస్ అని కనబడుతుంది కదా, సో స్టేటస్ అట్లా కూడా మీరు తెలుసుకోవచ్చు. లేదా మీరు మీ జిల్లాలోని ఎమ్మెల్యే కానీ లేకపోతే ఎంపీ కార్యాలయానికి వెళ్ళి కూడా ఫిర్యాదు చేయొచ్చండి. నో ప్రాబ్లం, ఎటువంటి డౌట్ లేదు. ఓకేనా? సో హ్యాపీగా వెళ్ళి మీరు విషయం అయితే చెప్పి అప్లికేషన్ అయితే ఒకటి ఎమ్మెల్యే గారికి కానీ లేకపోతే ఎంపీ కార్యాలయానికి వెళ్ళి అక్కడ అధికారులకు అయితే మీరు సబ్మిట్ చేయొచ్చు. రైట్ టు ఇన్ఫర్మేషన్ దాఖలు చేసి కూడా మీరు అప్లికేషన్ స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు. ఆ అధికారం మనకుంది, మనం పౌరులం కాబట్టి ఖచ్చితంగా మన బాధ్యత అది అడిగి తెలుసుకునే అవకాశం అయితే ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది దాఖలు చేయండి, మీకు ఖచ్చితంగా వస్తుంది. సో ప్రతి ఒక్కరూ అర్హులైతే కనుక ఖచ్చితంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్లో ఖచ్చితంగా మీ పేరు ఆ జాబితాలో అయితే ఖచ్చితంగా చేరుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనది ఏం చేయాలి, స్టెప్ 1 మనకు వచ్చిందా లిస్ట్లో వచ్చిందా లేదా స్టేటస్ చెక్ చేసుకోండి. రాకపోతే దానికి తగిన డీటెయిల్స్ని పట్టుకొని ఆధార్ కార్డు, రేషన్ కార్డు, లేకపోతే మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇట్లాంటివి పట్టుకొని మన గ్రామ సచివాలయానికి వెళ్ళండి. అయినా కూడా అక్కడ వాళ్ళు మీకు రెస్పాండ్ కాకపోతే ఎంపీ కానీ ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్ళి అక్కడ మనకు సబ్మిట్ చేయండి. అండ్ దానికంటే ముందు మన గ్రివెన్స్లో మన మనోవేదన, మన ప్రాబ్లం ఏందో ఎక్స్ప్లెయిన్ చేసి ఏంటి దానికి సంబంధించిన డీటెయిల్స్ వెతకండి, అక్కడ సెర్చ్ చేయండి ఎక్కడి దాకా వచ్చింది మనది ఏంటిది అనేది. అయినా కూడా రాకపోతే మనకు రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది దాఖలు చేసి మనం ఇందిరమ్మ ఇండ్లు అర్హులైతే ఖచ్చితంగా పొందవచ్చు. ఎట్లా ఉంది ఫ్రెండ్స్, వీడియో ఎట్లా అనిపించింది? ఇప్పుడే ఈ వీడియోని షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ మీరు పొందాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.